రైట్. ఈ దినాన నేను మీకు ఒక మనిషిని చూపిస్తాను. దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా గమనించాలి. బయట ఉన్న వారిని చాలా జాగ్రత్తగా మీరు చూసుకునే వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. రండి, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ వచనము నుండి కొన్ని సంగతులు చదువుదాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ వచనము నుండి కొన్ని సంగతులు చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడైన జతపనివాడనైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్ఫియాకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైనటువంటి పౌలు ఫిలోమోను అనేటువంటి ఒక భక్తిపరునికి ఈ పత్రికను రాస్తున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఫిలోమోను అనేటువంటి ఒక మంచి మనిషికి, ఒక భక్తిపరునికి పత్రిక రాస్తున్నాడు. ఈ ఫిలోమోను గురించి ఏమైనా తెలుసా మీకు? అసలు ఈ సంవత్సరము వారానికి ఒక మనిషిని మీకు చూపించేది ఫిలోమోను దగ్గర నుంచే స్టార్ట్ అయింది. చూడండి, రెఫరెన్స్ చూడండి. జనవరి 1వ ఆదివారం మీరు రాసుకున్న డైరీలో చూడండి త్వరగా. చాలా జాగ్రత్త. ఇవి మామూలు మెసేజ్లు కావు. ఇవి మామూలు మెసేజ్లు కావు. పోయిన వారము అభినాదాబు గురించిన వర్తమానం వచ్చింది కదా. మందసమును గురించి అనేక మంది దైవజనులు చెప్పినారు. మీరు కావాలంటే యూట్యూబ్లో వినండి. అభినాదాబు గురించి ఎవరు చెప్పలే. మీరు వినండి కావాలంటే. ఒకవేళ మీకు ఎక్కడన్నా దొరికితే నాకు ఇవ్వండి, నాకు పంపండి, నేను కూడా వింటా. నా 30 సంవత్సరాల సేవా జీవితంలో, ఆత్మీయ జీవితం సేవ కాదు, 30 సంవత్సరాల విశ్వాస భక్తి జీవితంలో అభినాదాబు మందసము కలిపి చెప్పిన మెసేజ్ని ఎవ్వరు చెప్పగా నేను వినలేదు. అంత శ్రేష్టంగా అద్భుతంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని మీకు ఎట్లాగా నిర్లక్ష్యం చేస్తే ఎట్లాగా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. ఫిలోమోను దగ్గర నుంచి రాలే మనం? ఫిలోమోను దగ్గర నుంచి రాలే? ఫిలోమోను దగ్గర నుంచి రాలే? మరి ఇందాక నేను అడిగినప్పుడు ఏంటి? మొదటి మనిషి మీకు జ్ఞాపకం లేకపోతే ఎట్లాగండి? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైనటువంటి పౌలు ఫిలోమోను అనేటువంటి ఒక మనిషికి ఈ పత్రికను రాస్తున్నాడు. రాసి ఇందాక మనం చదువుకున్నటువంటి వచనాలు ఏం చెప్తున్నాడంటే, ఈ పత్రికను రాసి శుభము చెప్తున్నాడు. శుభం ఏంటి? శుభము చెప్తున్నాడు. శుభం ఎవరెవరికి చెప్తున్నాడు అని అంటే, నంబర్ 1 ఫిలోమోనుకు శుభము చెప్తున్నాడు. 1వ వచనం చివరి భాగము, మా ప్రియుడును జతపనివాడనైనా ఫిలోమోనుకు 1, తర్వాత మన సహోదరి అయిన అప్ఫియాకు 2, తర్వాత తోడి దాసుడైన, తోడి యోధుడైన అర్కిప్పునకు 3, తర్వాత నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయుడము లేక వ్రాయునది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పత్రికను రాస్తూ ఈ పత్రికలో ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే శుభం అని చెప్తున్నాడు. ఏంటండి? శుభం అని చెప్తున్నాడు. శుభమని చెప్తున్నాడు. ఎవరెవరికి చెప్తున్నాడు? ఫిలోమోను అనే మనిషికి చెప్తున్నాడు. అఫియా అనేటువంటి మనిషికి, సిస్టర్కి చెప్తున్నాడు. ఆ తర్వాత అర్కిప్పు అనేటువంటి మనిషికి చెప్తున్నాడు. తర్వాత ఫిలోమోను ఇంట ఉన్న సంగమనకు, అంటే ఫిలోమోనుకి, అఫియాకు, అర్కిప్పుకు, సంఘానికి, ఈ 4 గుంపుల వారికి పౌలు గారు శుభము చెప్పి వ్రాస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4 గుంపులలో ఒక గుంపు, ఒక మనిషి. ఆ మనిషి పేరు అర్కిప్. ఏం చెప్పండి? అర్కిప్. ఏంటండి? అర్కిప్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంగ్లీష్లో అర్కిపాస్ అని ఉంటుంది.
దేవునికి మహిమ కలుగునుగాక. అర్కిప్ అనగా గుర్రమునకు అధిపతి. ఏంటి? అర్కిప్ అనగా గుర్రమునకు అధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన కాలములో నవైపు చూడండి, పాత నిబంధన కాలములో గుర్రములో రాజులకు ఉండేటివి, గాడిదలో పేదవారికి ఉండేటివి. గాడిదను ప్రయాణానికి వాడుకునేవారు, బరువులు మోయడానికి వాడుకునేవారు. గుర్రములను ప్రయాణానికి వాడుకునేవారు, యుద్ధములు చేయడానికి వాడుకునేవారు. అంటే రాజులకు, లేక ధనవంతులకు, లేక శ్రీమంతులకు, లేక సమృద్ధి గల వారికి ఉండేటివి గుర్రములు. ఈ గుర్రములకు అధిపతిని ఒకరిని పెట్టేవాడు. చెప్పండి, గుర్రములకు అధిపతిని ఒకటి పెట్టేవాడు. ఇప్పుడు రాజు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే గుర్రములన్నీ సరిగా ఉండాలి కదా. రాజు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలంటే గుర్రములన్నీ రెడీగా ఉండాలి కదా. అవి రెడీగా ఉండాలంటే వాటి అధిపతి ఒకడు ఉంటాడు. ఆ అధిపతి వాటిని సిద్ధపరిచేవాడు. చెప్పాలి, అంటే రాజు ప్రయాణం సాగాలన్నా, రాజు యుద్ధములోకి వెళ్ళి యుద్ధం చేసి జయం పొందాలన్నా గుర్రముల అధిపతి సిద్ధపరచబడిన దానిని బట్టి ఉంటుంది. బలహీనమైన గుర్రాన్ని సిద్ధపరిస్తే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి కదండి. అంటే గుర్రమునకు అధిపతి అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అర్కిప్పు గురించి ఒక్క మాట చెప్తామని నేను ఆలోచిస్తున్నాను. ఈ ఒక్క మాట వివరణ ఎట్టబోతో నాకు తెలియదు, కానీ టయానికి మాత్రం ముగించేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అర్కిప్పు గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, గమనించిన మాట అక్కడ, తోడి యోధుడైన అర్కిప్పునకు. పలకనందరూ, తోడి యోధుడైన అర్కిప్పునకు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ అర్కిప్పును గురించి అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, అర్కిప్ అనేవాడు నా తోడి యోధుడు అని చెప్తున్నాడు. ఏంటి? అర్కిప్ అనేవాడు నా తోడి యోధుడు అని చెప్తున్నాడు. యోధుడు అనగా సైనికుడు అని అర్థం. ఏంటండి? యోధుడు అనగా సైనికుడు. సైనికుడిని ఆర్మీ అంటారు. ఏమంటారు చెప్పండి? ఆర్మీ అంటారు. ఇండియన్ ఆర్మీ, ఇజ్రాయెల్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ అని అంటారంటే ఇండియా దేశము యొక్క సైన్యము. ఏంటండి? సైనికుల సమూహాన్ని సైన్యం అంటారు. సైన్యమును ఆర్మీ అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సిసిఎస్ బేతెల్ మినిస్ట్రీ వాళ్ళందరూ కూడా సైనికులై ఉండాలి, ఆర్మీ అయి ఉండాలి, సైన్యమై ఉండాలి. ఏ సైన్యం ఇది? క్రీస్తు సైన్యం. ద ఆర్మీ ఆఫ్ లార్డ్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు సైన్యం. ఏంటండి? ప్రభువైన క్రీస్తు సైన్యం. పోలీసులను అడగండి, ఆర్మీకి వెళ్ళి ఉద్యోగం చేసిన వారిని అడగండి, సైన్యంలో చేర్చబడాలంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్, ఒక ట్రైనింగ్, ఒక ఏవేవో ఉంటాయన్నమాట. అవన్నీ అయిన తర్వాతనే చెప్పండి. ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు, ఎవరన్నా ఇంకా ఉంటే వీడు అడగండి. వీళ్ళు ట్రైనింగ్లు ఉన్నప్పుడు, అబ్బా ఈ పోలీసు ఉద్యోగం లేకుంటే మా నాయరా ఈ ఊరికి పోయి ఉప్పు అమ్ముకొని బ్రతకొచ్చు అనుకున్నాడు. అడగండి, పక్కలో ఉన్నాడు. అంత కఠినంగా ట్రైనింగ్, అంత కఠినంగా ఆ పని, అంత కఠినంగా అవన్నీ కూడా జరుగుతాయి, అంత కఠినంగా. ఆ తర్వాత పోలీస్ అయినాడు. చెప్పండి. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయిపోయినాడు. చెప్పండి. ఆ తర్వాత ఆర్ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ అయిపోతాడు. ఇట్లా ఈ ట్రైనింగ్ ఇదంతా లేకుండా అవుతారా? ఏమన్నా అవుతారా? ఈ సిసిఎస్ బేతెల్ సంఘస్థులు అయితే మరీ అన్యాయస్తులు. మాకు గద్దింపొద్దు, మాకు హెచ్చరికొద్దు, మాకు బుద్ధి చెప్పదొద్దు, మమ్మల్ని ఖండించేదొద్దు, మమ్మల్ని తిట్టేదొద్దు, మమ్మల్ని డైరెక్ట్గా ఆర్మీలో చేర్చుకున్నాను అంటారు. వీళ్ళంత అన్యాయస్తులు ప్రపంచంలో ఎవరు లేరు అనిపిస్తుంది. ఏంటి?
ప్రపంచంలోనే ఎవ్వరు లేరనిపిస్తుంది. అంత అన్యాయస్తులు దొరికినారు సిసిఎస్ బేతెల్ మినిస్ట్రీకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. అర్కిప్పును గురించి అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నా తోడి యోధుడై ఉన్నాడు, యోధుడైన అర్కిప్పు. ఇంకొక మాట, నా తోడి సైనికుడైన అర్కిప్పు. మేమందరం క్రీస్తుకు సైన్యమై ఉన్నాము. మా సైన్యములో మా తోడి సైనికుడైన, మా తోడి యోధుడైన అర్కిప్పునకు అని అంటాడు. అంటే అర్కిప్పు అనేటువంటి మనిషి అంట, నా వైపు చూడాలి, దైవజనుడైన పౌలు తోడి యోధుడై ఉన్నాడు. అర్కిప్పు ఏమై ఉన్నాడంటే దైవజనుడైన పౌలు తోడి సైనికుడై ఉన్నాడు, సైనికుడై ఉన్నాడు. అర్కిప్పు అనేటువంటి వ్యక్తి ఎట్టున్నాడంటే దైవజనుడైన పౌలు అంటే క్రీస్తు యొక్క సైన్యములో చేరిన వాడయ్యే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నా తోడి యోధుడు అని అంటే ఈ మనిషి ఎట్లా చేస్తున్నాడో అట్లా పోరాటం చేస్తేనే కదండి నా తోడి యోధుడని సాక్ష్యం ఇచ్చేది. ఈ మనిషి ఎట్లా యుద్ధం చేస్తున్నాడో అట్లా యుద్ధం చేస్తేనే కదండి నా తోడి యోధుడని సాక్ష్యం ఇచ్చేది. యుద్ధములో ఈ మనిషి ఎంత చలాకీగా ఎంత హుషారుగా పరిగెత్తుతున్నాడో ఆ మనిషి కూడా అంత చలాకీగా హుషారుగా పరిగెత్తుతూనే కదండి నా తోడి యోధుడు అనేది. అట్లా కాకుండా కూడా అంటారా? అంటారా? ఏంటి నరసింహులు బ్రదర్, మీరు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మీ బ్యాచ్లు కొంతమంది ట్రైనింగ్ చేసినారు. ఆ ట్రైనింగ్లు కొంతమంది ఒకవేళ ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ గురించి చెప్తావా? నా తోడు పోలీస్ అని చెప్తావా? నా తోడి జాబర్ అని చెప్తావా? లేకుంటే మా డిపార్ట్మెంట్ ఒకటని చెప్తావా? చెప్పము కదా, మాట్లాడాలి, చెప్పము కదా. ఇప్పుడు పౌలు గారు అర్కిప్పును గురించి నా తోడి యోధుడు అని అంటే అర్థమేంటి? దైవజనుడు ఎలాగ పరిగెత్తుతున్నాడో, దైవజనుడు ఎలాగ పోరాడుతున్నాడో, దైవజనుడు ఎలాగ యుద్ధం చేస్తున్నాడో, దైవజనుడు ఎలాగ సేవ చేస్తున్నాడో, దైవజనుడు ఎలాగ పరిచర్య చేస్తున్నాడో, దైవజనుడు ఎలాగ సమర్పణ కలిగి ఉన్నాడో, దైవజనుడు ఎలాగ త్యాగము కలిగి ఉన్నాడో, దైవజనుడు ఎలాగ రోషము కలిగి ఉన్నాడో, ఈ అర్కిప్పు కూడా ఇంచుమంచుగా అలాగే ఉన్నాడు. అందుకే నా తోడి యోధుడని చెప్తున్నాడు. నాకు ఇట్లా అర్థమైంది. మీకేమన్నా వేరే అర్థమవుతుందా? మీకు అర్థమైనట్టు మెసేజ్ చెప్తా. నాకు ఇట్లా అర్థమవుతుంది. ఏంటండి? నాకైతే ఇట్లా అర్థమవుతుంది. మీకు ఎట్లా అర్థమవుతుంది? అవునా? మీ గురించి నా వైపు చూడండి. సిసిఎస్ బేతేల్ సంఘములో ఉన్న పురుషులారా, లేక మన బ్రాంచ్ సంఘాలలో ఉన్న పురుషులారా, మీలో ఎవరినన్నా ఒకరిని చూపించి ఈ మనిషి నా తోడి యోధుడు అని చెప్పొచ్చా మీ గురించి? సిసిఎస్ బేతెల్ మినిస్టర్ ఉన్న స్త్రీలారా, మీలో ఎవరినన్నా ఒకరిని చూపించి ఈ సిస్టర్, ఈ అమ్మాయి, ఈ బిడ్డ నా తోడి యోధురాలు చెప్పొచ్చా? ఎవరి గురించి చెప్పొచ్చా? చెప్ప 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 అట్లాంటి సాక్ష్యం మీకు ఉందంటారా? ఇవ్వచ్చు అంటారా? మీ గురించి ఇవ్వచ్చు అంటారా? ఏదో ఒకటి చెప్పండి. మరి ఎందుకు ఇన్ని దినాలు మనం దేవునిలో ఉండేది? ఎందుకు? ఏం నేర్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? ఏం పాటిస్తున్నాం? ఏం సరి చేసుకున్నాం? ఏం క్రమపరుచుకున్నాం? దేంట్లో మనం ఎదుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో యోధులనే మాట అక్కడక్కడ కనబడతాది, అక్కడక్కడ కనబడుతుంది. కృత నిబంధన కాలంలో యోధులనే మాట చాలా తక్కువ టైం కనపడతాది, చాలా తక్కువ టైము తక్కువ చోట్ల కనపడతాది. పాత నిబంధన కాలంలో అయితే కొంచెం ఎక్కువ చోట్ల కనపడుతుంది. అసలు యోధుడు అనే సంగతి ఎట్లాగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు అంటే ఒక వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, 2వ దినవృత్తాంతం 25:5 25:5.
ఇక్కడ నుంచి ఆలోచన చేయండి, అండర్లైన్ చేసుకోనండి. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగిన యోధులు. ఇక్కడ గమనించండి, యోధులు అనడానికి ఇక్కడ ఒక 4 విషయాలు కనబడుతున్నాయి. నంబర్ 1, 20 సంవత్సరాల కంటే పై ప్రాయము కలిగిన వారు. 20 సంవత్సరాల కంటే పై ప్రాయం కలిగిన వారు. నేను వీటిని వివరించను, మీకు అట్లా జ్ఞాపకం చేస్తాను. అంటే యోధుడు అనడానికి బైబిల్లో వాడిన కొన్ని అర్హతలు అన్నమాట. 20 సంవత్సరాల కంటే పై ప్రాయము కలిగిన మనిషి. ఆ తర్వాత ఈటను పట్టుకొని శత్రువులతో యుద్ధము చేయగలిగిన మనిషి. ఆ తర్వాత డాళ్లను పట్టుకొని శత్రువుల బాణములను ఆర్పగలిగిన మనిషి. ఆ తర్వాత యుద్ధమునకు పోదగిన మనిషి. 20 సంవత్సరాల పై ప్రాయము కలిగిన మనిషి, ఈటను వాడగలిగిన మనిషి, ఈటను వాడడానికి నేర్పగలిగిన మనిషి, డాలును వాడడానికి నేర్పగలిగిన మనిషి, తర్వాత యుద్ధమునకు పోదగిన మనిషి. అంటే యుద్ధమునకు పోలేని వాళ్ళు ఉంటారు, యుద్ధమునకు పోదగిన వారు ఉంటారు. సిసిఎస్ బేతేల్ మినిస్ట్రీ వాళ్ళు యుద్ధమునకు పోదగిన వారా, యుద్ధమునకు పోలేని వారా? యుద్ధమునకు పోదగిన వారా? ఎవరన్నా కొంచెం ఆసక్తి కలిగి ముందుకొచ్చి నేను సేవకునితో పాటు దైవజనునితో పాటు సేవ చేస్తా, యుద్ధం చేస్తా, సాక్ష్యం చెప్తా, నిలబడతా, పరిచర్య చేస్తా అని సేవకునితో పాటు వస్తే యుద్ధమునకు పోదగిన వారిని వెనక్కి లాగుతూ తప్పులు పట్టేవారా? సిసిఎస్ బేతేల్ మినిస్టర్ ఎవరు వాళ్ళు? యుద్ధమునకు పోదగిన వారా? లేకపోతే ఎవరైనా యుద్ధ రంగంలో ఉంటే వాళ్ళను తప్పులు బట్టి, వాళ్ళ లోపాలను ఎత్తిపట్టి, వాళ్ళ పొరపాట్లు ఎత్తిపట్టి ఆ కాస్త యుద్ధముల నుంచి బయటికి వెనక్కి లాగే వాళ్ళ? ఎవరు మీరు? యుద్ధమునకు పోదగిన వారా, పోదగిన వారిని వెనక్కి లాగేవారా? ఆలోచన చేసుకోనండి. ఇంకెంతకాలం బ్రతుకుతావా భ్రష్టమైన బతుకు? ఇంకెంతకాలం బ్రతుకుతావా దౌర్భాగ్య బ్రతుకు? ఇంకెంతకాలం బ్రతుకుతావో ఆ దుష్టుని యొక్క బ్రతుకు? ఇంకెంతకాలం బ్రతుకుతావా సాతాను స్వభావము కలిగి? ఇది అచ్చము సాతాను స్వభావం. ఈ పని ఎవరిలో అవుతుందో వాళ్ళు అచ్చము సాతాని పిల్లలని వాక్యాన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. ఇక మీరు అర్థం చేసుకోనండి. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. యోధులు అనడానికి ఈ 4 రకాల అర్హతలు, క్వాలిఫికేషన్ అంటారా? సంవత్సరాల పై ప్రాయం. రెండవది ఈటను వాడగలిగిన అనుభవం, డాలును వాడగలిగిన అనుభవం, యుద్ధమునకు పోదగిన తెగింపు. ఏంటి ఈ సిసిఎస్ బేతేల్ సంఘస్థులకు అసలు తెగింపే లేదు. పిలిచి పనిస్తా, పని చేయండి అంటే మేము పని చేయం, మాకు పని చేత కాదు, మాకు వీలు కాదు, మాకు అది కాదు ఇది కాదు అంటారు. అసలు ఈ సిసిఎస్ బేతేల్ సంఘస్థులే తెగింపు లేని మనుషులండి. ఏంటండి? చాలా సంఘాల్లో, చాలా సహవాసాల్లో ఈ మధ్యన ఎక్కువైతుంది. మీరు మేము మాట్లాం, మేమే పాడతాం, మేమే చదువుతాం, మేమే ప్రార్థిస్తాం, మేమే చెప్తాం, మీరు కూర్చోండి, మీరు రావాలా, చర్చకొచ్చి కూర్చొని వెళ్ళిపోవాలా అని దౌర్జన్యం చేసే సహవాసాల సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఏంటండి? నేనేమో పని చేయండిరా, యుద్ధం చేయండిరా, పోరాటం చేయండిరా, సేవ చేయండిరా, ముందుకు రండిరా, నిలబడండిరా, ప్రభు కొరకు పరిగెత్తండిరా, రోషం కలిగి ఉండండిరా, మిమ్మల్ని బట్టి 10 మంది ఆశీర్వాదకరంగా మీరు బ్రతకండి రండి అంటే వీళ్ళకి తెగింపు లేదు, రోషం లేదు, పట్టుదల లేదు. సరే వీళ్ళకి లేదు పని, వీళ్ళు మూలకు కూర్చుంటారంటే ఇక కొంచెం ముందుకు వచ్చే వాళ్ళు కూడా వెనక్కి లాగుతాడు. వీడు ఇంకా దరిద్రుడు, ఈమె ఇంకా దరిద్రురాలు, ఇంతకంటే దౌర్భాగ్యమైన మనుషులు ప్రపంచంలో మరొకరు ఉండరు, వాళ్ళలో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త సుమా. అంటే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే నా తోడి యోధుడు అంటున్నాడు. చెప్పండి. అంటే అర్థమైందంటే నేను ఎట్లా చేస్తే అట్లా చేసేవాడని అర్థం కదా, నేను ఎట్లా పరిగెత్తుతున్న పట్టుకెత్తవాడని అర్థం కదా, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఉద్యోగం చేస్తానని అర్థం కదా, నేను ఏ యుద్ధ రంగంలో ఉంటే ఆ యుద్ధ రంగంలో ఉన్నవాడని అర్థం కదా, నేను ఎలాంటి శత్రువులు ఎదుర్కొంటే అలాంటి శత్రువులు ఎదుర్కొనేవాడని అర్థం కదా. కాబట్టి పౌలు జీవితంలో ఉన్న సంగతులు కొన్ని జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మనిషి తోడి యోధుడైనాడు కదా. చెప్పండి, ఆ మనిషి ఎట్లా చేస్తే
ఈ మనిషి చేస్తారు. ఒకవేళ పౌలును పోల్చుకుంటే ఈ దినాన్ని మీరు అనోకు పాస్టర్ గారిని పోల్చుకోనండి, అరికిప్పును పోల్చుకుంటే నిన్ను పోల్చుకో. ఆయన 2000 సంవత్సరాల కిందట ఉన్న అరికిప్పు, ఈ 2024వ సంవత్సరంలో నాకు ఒక అరికిప్పు కావాలి. ఏంటండి? 2024వ సంవత్సరం నాకు అరికిప్పు కావాలి. నీవు అరికిప్పు అయితే ఎంత బాగుంటుందో, నువ్వు అరికిప్పు అయితే ఎంత బాగుంటుందో. ఓ పురుషుడా, నువ్వు అరికిప్పు అయితే ఎంత బాగుంటుందో. ఓ సిసిఎస్ బేతలి మినిస్ట్రీ స్త్రీ, నువ్వు అరికిప్పు అయితే ఎంత బాగుంటుందో. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. రండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కమాన్, 1వ అధ్యాయం 28 నుంచి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. వినాలి, నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, ప్రతి మనిషికి నేను బుద్ధి చెప్తూ, ప్రతి మనిషికి నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తూ, ప్రతి మనిషికి నేను బోధ చేస్తూ ఉన్నాను. ఎట్లా చేస్తున్నానంటే ప్రయాసపడుతూ పోరాడుతూ చేస్తా ఉన్నాను. అంటే ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి యేసయ్య ఎదుట నిలబెట్టుట కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు. ఎందుకొరకు? ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలని అపోస్తలుడైన పౌలు ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు. ఇప్పుడు ఈ పౌలు గారు అరికిప్పు గురించి ఏమంటాడంటే, నా తోడి యోధుడైన అరికిప్పు చెప్పాలి. దేనిని బట్టి ఆ మాట చెప్పిండొచ్చు? అరికిప్పు కూడా సంఘములో ఉన్న మనుషులను సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని వారికి బుద్ధి నేర్పించే విషయంలో అరికిప్పు కూడా పౌలుతో కలిసి పోరాడుతూ ప్రయాసపడుతున్నాడు. అందుకే నా తోడి యోధుడైన అరికిప్పునకు. ఒక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఫిలోమోనికి మాట చెప్పలేదు. నా తోడి యోధుడైన ఫిలోమోను నీకును అఫియాకును అర్కిప్పునకు సంఘానికి వందనాలనే మాట చెప్పలే. అర్థమవుతుందా? ఈ భాష అర్థమవుతుందా? కానీ అర్కిప్పును గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఏమంటున్నాడు? అర్కిప్పును గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? అమ్మా కుర్చీలు ఏమైనా కూర్చున్న వైపు చూడండి. ఎవరితో చెప్తున్నాడు? ఫిలోమోనుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఫిలోమోనుతో చెప్తున్నాడు. మీరు లేచి నిలబడండి ఇద్దరు. ఓ అన్న, ఓ బాబన్న, ఇదిగో నా తోడి యోధుడైన సమూయేలు, నా తోడి యోధుడైన సమూయేలుకి శుభమని చెప్పని బాబాని చెప్తున్నా. వాడు బచ్చనాయుడు, బచ్చగాడాడు, వాడు సమూయేలు గారిని తోడి యోధుడు అంటున్నాడు. నన్నేమో బాబన్న అంటున్నాడు పేరు పెట్టి. మాట్లాడారేంటి? వాని గురించి చెప్తున్నప్పుడు, ఆ బక్కటోని గురించి, ఆ బచ్చగారి గురించి చెప్తున్నప్పుడు నా తోడి యోధుడు అంటే వాడు ఒక్కడే ఆయనకు తోడి యోధుడా? నేను కాదా? స్వరూప అంటుంది కదా, అట్లనే అంట స్వరూప. ఆ కృపమ్మనే చెప్తున్నాడు నా తోడి యోధురాలని. అంటే ఆమె అంత కొంచెం లావున్నంత మాత్రాన ఆమె తోడి యోధురాలు అయిపోయిందా? నేనంటే బక్కగున్నాను, అంత బక్కగున్నలు కనపడరా పాస్టర్కి? పెద్ద గొంతున్నంత మాత్రాన వాళ్ళది తెలుస్తుందంటే చెప్తాడు కదా.
గిదే కదా మీరు ఏడిసే ఏడుపు. ఏంటండి? గిదే కదా నువ్వు ఏడిసే ఏడుపు. వాళ్ళనేమో బిడ్డ అని ప్రార్థన చేసినారు. నా కొరకు ప్రార్థన చేసేటప్పుడు నీ దాసుడు అని ప్రార్థన చేసినారు. గిదే ఏడుపు. ఈ ఏడుపులో యేసు రక్తం భయ్యా ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటాడు. ఏంటండి? ఎప్పుడు ఏడ్చుకుంటా. ఏడుపులో యేసు రక్తం పోయి. నా తోడి యోధుడవా? నన్ను విడిచిపెట్టి పారిపోయినోడవా? ఎవడు నువ్వు? ఎవడరా నువ్వు? ఎవడు? దైవజను తోడి యోధుడవా? దైవజను విడిచిపెట్టి పారిపోయినోడవా? బైబిల్లో 2-3 మనుషులు ఉన్నారు. అలెగ్జాండరు, దెమేత్రి, ఇంకొక మనిషి ఉన్నాడు. వీళ్ళు దైవజను విడిచిపెట్టి పారిపోయినారు. ఒకసారి చెప్పినట్టుంది కదా వాక్యంలో. చెప్పినట్టు గుర్తులేదా? దైవజను విడిచిపెట్టే పారిపోయినారు. దైవజను విడిచిపెట్టి జారుకొని వెళ్ళిపోయినారు. కానీ అర్కిప్పు ఎలాంటి వాడంటే అపోస్తులైన పౌలుకి తోడి యోధుడై ఉన్నాడు. అలాగా ప్రయాసపడి పోరాటం చేస్తున్నవాడు అర్కిప్పు. ఇక మీదట మీ పేర్లు పెట్టి పిలవడం కాదు, కానీ ఎవరన్నా వస్తే సాక్ష్యం చెప్పాలి. నా తోడి యోధుడైన మనిషి, నా తోడి యోధురాలైన మనిషి అని సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ గొలుగునుగాక. ఒకసారి గలతీ పత్రికకు రండి. గలతీ పత్రిక 4:19 వెళ్ళిపోవాలండి. షార్ట్కి వెళ్ళిపోతున్నా నేను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చాలు. ఒకసారి నాతో పాటు పలకండి. గలతీలో ఉన్న సంఘస్థులారా, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు మీ విషయములో నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే పౌలు ఎట్లాంటోడంటే, పౌలు అనే దైవజనుడు ఎట్లాంటోడంటే, సంఘస్థులు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలంట. సంఘస్థులు క్రీస్తు పోలికలోనికి మార్చబడాలంట. సంఘస్థులు క్రీస్తు యొక్క స్వరూపములోనికి రూపాంతరము చెందాలంట. ఏంటి చెప్పండి? అట్లా వాళ్ళు క్రీస్తు పోలికలోనికి మార్చబడాలని వారి గురించి పౌలు ఏం చేస్తున్నాడు? ప్రసవ వేదన పడుతున్నాడు. హలో బ్రదర్, ఏం పడుతున్నాడు? ప్రసవ వేదన పడుతున్నాడు. స్త్రీలకు తెలుసు, పిల్లలు కనిన స్త్రీలకు తెలుసు ప్రసవ వేదన అంటే ఎట్లాంటిదో. అంటే సంఘస్థుల కొరకు పౌలు ఏం పడుతున్నాడు? ఇప్పుడు అర్కిప్పు గురించి పౌలు ఏం చెప్తున్నాడు? అంటే ఇప్పుడు గలతీ సంఘస్థుల కొరకు పౌలు ఏం పడుతున్నాడు? ఇప్పుడు అర్కిప్పు నా తోడి యోధుడిని ఎట్లా చెప్తున్నాడు? అర్కిప్పు కూడా అపోస్తులైన పౌలుతో కలిసి గలతీ సంఘస్థులందరిలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలని ప్రసవ వేదన, పురిటి నొప్పులు పౌలుతో కలిసి అనుభవిస్తున్నాడు. లేకపోతే ఎట్లా చెప్తాడు నా తోడి యోధుడని? నా తోడి యోధుడు ఎట్లా చెప్తా? మీరు చెప్పండి, మీకు అర్థమనేది చెప్పండి. గద్వాల్లో 4 గంటలకు 4:30కు ప్రార్థన అంటే 6:30కు వస్తే చెప్తాడు. ఆదివారం ఆరాధన 7 గంటలకు ఆరాధన అంటే 8:30కు వస్తే చెప్తాడు. చెప్పండి. అట్లాంటి వాళ్ళకి చెప్పొచ్చా నా తోడి యోధులని చెప్పొచ్చా? మీకు అప్పగించిన పని చేయండిరా, పని అంటే మీకు అప్పగిస్తే పని మధ్యలో మానేసి, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేసి, మీకు ఇష్టం లేనప్పుడు మానేసి, మీరు హుషారుగా ఉన్నప్పుడు పని చేసి, నా ఏదన్నా కొంచెం నా పనే వద్దు నేను అట్లాంటి వాళ్ళు చెప్తాడు. అట్లాంటి వాళ్ళకి చెప్తాడు. మరి ఎటువంటి చెప్తాడు? నా తోడి యోధుడు ఎటువంటి చెప్తాడు? నా తోడి యోధుడంటే దాని అర్థం నా తోడి సమానుడని అర్థం. నా తోడి యోధుడంటే నా తోడి సమాన వారసుడనే అర్థం. అందుకే ఒక వాక్యం, అక్కడికి వెళ్ళొద్దు, మనము వెళ్తే చాలా కష్టమవుతుంది. మీకు తెలిసేది ఒక వాక్యం, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ప్రభు యొద్ద నీతి కిరీటం ఉందని నాకు తెలుసు. అది నాకు మాత్రమే కాదు కానీ
ఆయన ప్రత్యక్షత ఆపేక్షించు వారందరికీ. అంటే పౌలుకు ఒక సంగతి తెలుసు. ఏ సంగతి అంటే, నేను బాగా పోరాడుతూ ప్రయాసపడుతూ సంఘం కొరకు ఇలాగా ప్రసవ వేదన పడుతున్నాను, నాకు నీతి కిరీటం ఉంది. చెప్ప నాకు ఆ మాట చెప్పి అక్కడితో ఆగలే. నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను, అంటే అర్థమైందంటే ఆ నీతి కిరీటం నాకు ఒక్కనికి కాదు, నాతో పాటు ఇంకా కొంతమందికి ఉంది, సిద్ధపరచబడిందని పౌలుకి అర్థమైంది. ఎట్లా అర్థమైంది? అర్కిప్ అనేటువంటి ఒక మనుషుడు పౌలుతో పాటు ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు, ప్రసవ వేదనలో పడుతున్నాడు. అందుకే తనకు అర్థమైంది, అర్కిప్పు కూడా నాతో పాటు నీతి కిరీటము పొందుతాడు. భూమి మీద ఉన్నప్పుడే డిక్లరేషన్ ఇస్తున్నాడు. మీ గురించి చెప్పొచ్చా? మీ గురించి మాట్లాడవచ్చా? మీ గురించి ఇలాగ డిక్లరేషన్ ఇవ్వచ్చా? ఒకసారి ఆలోచించండి, గమనించండి. రండి, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. ఈ సంగతి వినిన నాటి నుండి, బాగా వినండి, చదవండి, మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట తీసుకొని ఇంకొక మాట తీసుకొని ఈ విషయం నేను ముగిస్తాను. ఆ తర్వాత ఇంకొక సంగతిలోకి మనం వెళ్ళిపోదాం. చదవండి 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, పౌలు అంటున్నాడు, మేము మీ నిమిత్తము సంఘమైన మీ నిమిత్తము ప్రార్థన చేస్త మానట్లేదు అంటున్నాడు. సంపూర్ణ జ్ఞానమును ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని. అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి పత్రికను రాస్తూ ఆయన ఏమంటాడంటే, మీ కొరకు మానకుండగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేము అనే మాట ఉంది 9వ వచనంలో. నేను కాదు, మేము. ఏంటండి? మేము అనే మాట ఉంది 9వ వచనం. ఏమని చెప్పండి? మేము అనే మాట ఉంది. అంటే పౌలుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కొలసీ సంఘస్థుల కొరకు మానకుండగా ప్రార్థన చేస్తున్నారు. ఎట్లున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునేవారై ఉండాలని. పలకండి, ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునేవారై ఉండాలి. అంటే భూమి మీద క్రైస్తవులు బ్రతుకుతుంటే వాళ్ళ బ్రతికి విధానం వలన ప్రభుకి ఏం కలగాలి? దేవునికి ఏం కలగాలి? యేసయ్యకి ఏం కలగాలి? కొంచెం నా వైపు చూడండి. మీ బ్రతుకును బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? మీరు చేస్తున్న పనులు బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా? మీరు ఆలోచిస్తున్న ఆలోచన విధానం ఉంది కదా, దాన్ని బట్టి ప్రభుకు సంతోషం కలుగుతుందా? మీరు మాట్లాడుతున్న మాటల విధానం ఉంది కదా, నీ మాట తీరు, దాన్ని బట్టి ప్రభుకు సంతోషం కలుగుతుందా? మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానం ఉంది కదా, దాన్ని బట్టి ప్రభుకు సంతోషం కలుగుతుందా? మాట్లాడాలండి. పౌలు మానకుండా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కొలసీలో ఉన్న సంఘస్థులందరూ కూడా ప్రభును సంతోష పెట్టేవారై ఉండాలని, కొలసీలో ఉన్న సంఘస్థులందరూ కూడా ప్రభును సంతోష పెట్టేటట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, బ్రతకాలని పౌలు సంఘస్థుల కొరకు మానకుండగా ప్రార్థన చేస్తున్నాడు. నేను అనుకుంటున్నాను పౌలు మాత్రమే కాదు కానీ పౌలుతో పాటు అర్కిప్పు కూడా మాట్లాడాలండి. అర్కిప్పు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? కొలసీలో ఉన్న సంఘస్థులందరూ కూడా ప్రభువుని సంతోష పెట్టేవారై ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని. ఆయనకు తగినట్లుగా అంటే సంఘస్థులందరూ ప్రభును సంతోష పెట్టాలన్న ప్రార్థన పౌలులో ఉంది. నీలో ఏ ప్రార్థన ఉంది? ఏ ఆలోచనలు ఉన్నాయి? అసలు ఫస్ట్ ముందు నువ్వు ప్రభుని సంతోషపెట్టినట్టుగా బ్రతికింటే కదా నీకు అనుభవం ఏంటి అర్థమయ్యే. ప్రభువును సంతోష పెట్టేటట్టుగా బ్రతికి నువ్వు బ్రతికింటే కదా ఆ రుచి ఏంటో నీకు తెలిసేది.
ఆ టేస్ట్ అంటే నీకు తెలిసేది. నీవు పైన పైన మనిషివి, నువ్వు పైన పైన భక్తుడవు, పైన పైన భక్తురాలవు, పైన పైన స్థితి, పైన పైన స్థితి. ఈ గద్వాల జిల్లాకు క్రైస్తవత్వం వచ్చి 100 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలండి? నాకు సరిగా తెలియదు కానీ చరిత్ర 120 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ గద్వాల ఉన్న జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ అన్ని ఆచారాలలో ఉన్నారు. పెండ్లైతే పుట్టమందు తీసుకొస్తారు, పెండ్లైతే పందిరేస్తారు, పెండ్లైతే ఒడిబియ్యం పోస్తారు, పెండ్లైతే మూర్తం చూస్తారు, పెండ్లైతే అన్నులు చేసినట్టుగా అన్నీ చేస్తారు. మేము కూడా ఒడిబియ్యం పోసుకునే వాళ్ళం. మాకు తెలియదు చిన్నగా ఉన్నప్పుడు. వాక్యం తెలుసు, క్రైస్తవులమే, విశ్వాసులమే. మా తాత సేవకుడే, తెలియదు మాకు. ఏంటి చెప్పండి, మాకు తెలియదు. ఆ తర్వాత వాక్యంలోకి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. 94వ సంవత్సరం రక్షణ పొందిన తర్వాత 95వ సంవత్సరం నుంచి ఒడిబియ్యం పోసుకోవడం మానేసినాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మా పిల్లలకు వాటి వాసనే తెలియదు, ఏంటి వాటి రూపమే తెలియదు. మా పిల్లలకి వాటి రూపమే తెలియదు. ఆశీర్వాదం అని అడగండి. 16-17 సంవత్సరాలు అయింది వాళ్ళ పెళ్ళి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు అయింది. ఆమె భర్త కూడా ఉన్నాడు, ఈయన్ని అడగండి. ఒక్కసారి కూడా మేము వాళ్ళకి ఒడిబియ్యం పోయలే. ఏంటండి మాట్లాడండి. ఫస్ట్ అమ్మ ఎప్పుడైనా పోస్తే మర్చిపోయినానా? నేను పోయలేదు కదా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆచారాలు. మరి కొంతమంది ఏంటంటే ఇదిగో ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన పరిస్థితుల ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టడం కాదు కానీ ఎప్పుడు దేవుణ్ణి దుఃఖపెడుతూ ఏడిపిస్తూనే ఉన్నారు. చూడండి, సంఘస్థులు దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా వారు ఆయనకు తగినట్లుగా బ్రతకాలని పౌలు యొక్క ప్రార్థన, పౌలు యొక్క విజ్ఞాపన, పౌలు యొక్క ఉపవాసాలు. పౌలుతో కలిసి ఏం చేస్తున్నాడు? అర్కిప్పు కూడా అని నాకు అనిపిస్తా ఉంది. అందుకే నా తోడి యోధుడని చెప్తున్నాడు. చెప్పాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కొలసీ సంఘస్థులతో ఏమంటాడంటే, మీరు ప్రభును సంతోష పెట్టేటట్లుగా బ్రతకాలని మీ కొరకు మానకుండగా ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు తెస్సలోనిక సంఘస్థులతో ఏమంటున్నాడు? ఒక్కొక్కసారి మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాం, ఒక్కొక్కసారి మిమ్మలను హెచ్చరిస్తున్నాం. తెంబయ్యబడును గాక. ఎప్పుడు బ్రతిమాలుకుంటుంటే నీకు కొంచెం నకర ఎక్కువైతుంది, కొంచెం పొగరు ఎక్కువైతుంది. ఏంటండి? తిరుగుబాటు ఎక్కువైతుంది. చిన్నపిల్లలాగా అయిపోతున్నారు. ఏంటండి? ఆ సంత వీధులలో పిల్లకాయలు, పిల్లంగోడాడి పిల్లకాయలాగా అయిపోతున్నారంట. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, మత్తయి సువార్తలో ఈ మాట ఉంది. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. రాను పిల్లకాయలాగా తయారవుతున్నారంట. ఎట్లా తయారవుతున్నారు చెప్పండి? ఈ తరం వారు పిల్లకాయ. నా వైపు చూడండి. వీళ్ళని ఒక్కొక్కసారి బ్రతిమాలుకుంటున్నాడంట, ఒక్కొక్కసారి అట్లా అని చెప్పేసి వీళ్ళకు ప్రార్థన చేస్తలేకుంటాడంటావా? తెస్సలోనిక సంఘస్థులకు ప్రార్థన చేయడా? అంటే నా వైపు చూడండి. కారుపార్ల సంఘం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళము బివెంగనపల్లి సంఘం కొరకు ప్రార్థన చేయమా? బివెంగనపల్లి సంఘం ప్రార్థన చేయడం, తెల్లరాళ్ళపల్లి సంఘస్థుల కొరకు ప్రార్థన చేయమా? వీళ్ళని బతిమాలుకుంటున్నాం, హెచ్చరిస్తున్నారు. తర్వాత ప్రార్థన కూడా. ఎందుకని? తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ప్రభువుని సంతోష పెట్టేవారయ్యి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు, హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, బ్రతిమాలుకుంటున్నాడు. ద సేమ్ డ్యూటీ, ద సేమ్ వర్క్ అర్కిప్పు కూడా చేస్తూ ఉన్నాడు. అందుకొరకే నా తోడి యోధుడైనా, నన్ను చూడండి, గా పాత సద్దిమక్కని నేను చూస్తారు. నా తోడి యోధుడైనా అర్కిప్పు. ఏంటండి? నా తోడి యోధుడైనా. చెప్పొచ్చా నీ గురించి? చెప్పొచ్చా నీ గురించి? చెప్పొచ్చా? మాట్లాడు. చెప్పొచ్చా నీ గురించి? చెప్పొచ్చా? చెప్పొచ్చా నీ గురించి? మరి ఎట్లా 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 సేవకులు అవుతారు, ఎట్లా సేవకులు అవుతారు, ఎట్లా ప్రార్థన గుంపులు అవుతారు, ఎట్లా గాయకులు అవుతారు, ఎట్లా మ్యూజిషియన్స్ అవుతారా మీరు?
ఎట్లా మైక్ ఆపరేటర్స్ అవుతారు మీరు? చెప్పొచ్చా? ఇన్ని వాక్యాలు విని, ఇన్ని సందేశాలు విని, దేవుడు ఇంతగా మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శిస్తే కూడా మీ స్థితిగతులు ఇంకా ఇట్లా కాకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఆయన రాకడ వస్తే నీ గతి ఏమవుతుంది? ఒకవేళ పుట్టికని ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? నీ స్థితి ఏమవుతుంది? పౌలు యొక్క ఉద్దేశం, పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క అంతా కూడా ఏంటంటే సంఘస్థులందరూ ఆయనను సంతోష పెట్టినట్లుగా నడుచుకోవాలి. సంఘస్థులందరూ ఆయనకు సంతోషం కలిగేటట్టు ప్రవర్తించాలి. సంఘస్థులందరూ ఆయన ఎదుట సంతోషం కలిగినట్టు బ్రతకాలి. ఆయనకు సంతోషం కలిగించే బ్రతుకు బ్రతకాలి. ఎందుకంటే పౌలు అట్లాంటి ఆలోచన కలిగిన మనిషి. ఒక వాక్యం చదువుతారా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొన చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? బాగా వినాలి. సేవకుడైన నేను, దైవజనుడనైన నేను, అపోస్తుడనైన నేను, దేవుని చేత పిలువబడిన నేను, దేవుని చేత ఏర్పరచబడిన నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే, వినాలి మాట, నేను ఇప్పటికిని మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవును. నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను బతికే బదులు సావడం మేలు. ఏంటి? నేను బ్రతికే బదులు చావడం మేలు. పెద్ద పాస్టర్ అని పేరుంది కదా, అప్పుడప్పుడు పెద్ద అయ్య గారు అంటుంటారు కదా, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తునకు దాసుడను కాకపోదును. అరే పెద్ద పాస్టర్నై క్రీస్తుకు దాసుడు కాకపోతే నా బతికేంత సావడం మేలు కాదు? సావడం మేలు కాదు? నాకు సావొచ్చేటట్టన్నా ప్రార్థన చేయండి, నాకు సావొచ్చేటట్టన్నా ప్రార్థన చేయండి, మీరు దేవుని సంతోషపెట్టేటన్నా బతకండి. ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. నేను చేస్తే పీడ పోతుంది కదా, నేను చేస్తే పీడ విరగడం అవుతుంది కదా, మాటి మాటికి తిట్టుతోళ్ళు ఉండారు కదా, మాటి మాటికి మీ మీద కోపం అయితోళ్ళు ఉండారు కదా. సింపుల్, అది సింపుల్ మెథడ్, సింపుల్. అంటే మనిషి ఆలోచన ఏంటి? నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే, నేను మనుషులను మభ్యపెట్టి సంతోషపెట్టి సంబరపరచేవాడినైతే నేను క్రీస్తునకు దాసుడను కాకయే పోదును. ఏంటి? క్రీస్తుకు దాసుడను కాకయే పోదును. పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాం. కొంచెం నా వైపు చూడండి. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవుని సంతోషపెట్టువారమే మేము బోధిస్తున్నాం. అంటే పౌలు ఎట్లాంటి సేవ చేయాలనుకుంటున్నాడు? మనుషులను సంతోషపెట్టే సేవన, దేవుని సంతోషపెట్టే సేవన? పౌలు ఎట్లాంటి బోధ చేయాలనుకుంటున్నాడు? మనుషులను సంతోషపెట్టే బోధన, దేవుని సంతోషపెట్టే బోధన. అసలు పౌలు ఎలాంటి సేవకుడండి? దేవుణ్ణే. మీ పాస్టర్ గారు ఎట్లాంటి పాస్టర్ గారు అయి ఉండాలా? దేవుని సంతోష పెడితే మీకు నొచ్చుకుంటున్నారు కదా, మీకు కుచ్చుకుంటున్నాయి కదా, మీకు గాయమైతుంది కదా, మీ హృదయంలో పొడవన్నట్టు అవుతుంది కదా, మాటి మాటికి మొఖాలు మాడుస్తున్నారు కదా, మాటి మాటికి మూతి ముడుచుకుంటున్నారు కదా, చపాతి మాడిపోయినట్టుగా మొఖాలు అడగండి, ఒకరినొకరు అడగండి, అందరు అడగండి. మన పాస్టర్ గారు మనుషులను సంతోషపెట్టే పాస్టర్ అయి ఉండాలనా? దేవుని సంతోషపెట్టే పాస్టర్ అయి ఉండాలనా? నేను ఎవరికి చెప్పను కానీ మన పాస్టరు మనుషులను సంతోషపెట్టే సేవ చేస్తే బాగుంటుంది కదా.
మనుషులను సంతోషపెట్టే సేవ చేయడం పౌలు గారికి ఇష్టం లేదు. అలాగే చేస్తే పౌలు గారు శాపగ్రస్తుడైతాడు, సంఘస్థులు శాపగ్రస్తులైతాడు. మనుషులను సంతోషపెట్టే సేవ హానోకు పాస్టర్ గారికి ఇష్టం లేదు. అలాగే చేస్తే హానోకు పాస్టర్ శాపగ్రస్తుడైతాడు, సంఘస్థులు కూడా శాపగ్రస్తులు అవుతారు. ఇన్ని గంటలు కూర్చోవడమో, వెళ్ళిపోండి, ఎక్కడో ఏ దినాలే తిని తాగండి, ఎవరి తినలేదు, ఏ వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, ఏం చేయండి, చచ్చిపోండి, తర్వాత అందరు కూడా అట్లా కూడా అంతే కదా, అంతే కదా. అట్లయినా శాపగ్రస్తులం, ఇట్లనే శాపగ్రస్తులేం కదా. మరి ఇంత దానికి ఇవన్నీ ఎందుకడ ఆడంబరాలు? 15 లక్షలు పెట్టి మందిరం ఎందుకు కట్టాలి? అప్పుడు ఇప్పుడైతే 25 లక్షలు కావచ్చు కదా. ఎందుకు ఇంత ఖరీదు? ఏంటండి ఇంత ఖరీదు ఎందుకు? ఈ స్థలము, ఈ సంఘం అన్ని కూడా అమ్మేద్దాం, 1 కోటి రూపాయలు వస్తాయి, ఇంకెందుకండి? అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, నేను దేవుని సంతోషపెట్టే సేవకునై ఉండాలి. ఏంటి? సంఘస్థులు ఎట్లా ఉండాలనుకుంటున్నాడు పౌలు గారు? దేవుని సంతోషపెట్టే సంఘస్థులై ఉండాలి. నేను దేవుని సంతోషపెట్టే దేవుని సేవకుడనై ఉండాలి. సంఘస్థులు దేవుని సంతోషపెట్టే దేవుని సంఘస్థులు. అందుకొరకు ప్రార్థన మానకుండా చేస్తున్నాడంట, ఒక్కొక్కసారి బతిమాలుకుంటున్నాడంట, ఒక్కొక్కసారి హెచ్చరిక చేస్తున్నాడంట. సేమ్ పౌలంతా కాకపోయినా పౌల్లాగా లేదా నా దగ్గర? మాట్లాడండి. పౌలంతటోని కాను కానీ కనీసం ఒక 30% అన్న 30% అన్న లేదంట. ఏంటండి? అట్లనే ప్రార్థన చేయడం, అట్లనే బతిమాలుకోవడం, అట్లనే హెచ్చరించ లేదంటారా? లేదంటారా? నేను దేవుని సంతోషపెట్టే సేవకున్నై ఉంట బిడ్డ, నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డవై ఉండాలి బిడ్డ. ఆ విషయంలో అర్కిప్పనేటువంటి ఈ మనిషి పౌలుతోడి యోధుడు. చెప్పాలి, పౌలుతోడి యోధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఎందుకు దిగిరి వచ్చినాడు? సిలువలోనికి మానవ రూపములో, దాసుని రూపములో ఎందుకు తాను రిక్తునిగా చేసుకొని కల్వరి సిలువలో వేలాడదీయబడ్డాడు, కల్వరి సిలువలో రక్తము గార్చున్నాడు, కల్వరి సిలువలో ప్రాణం అర్పించున్నాడు, కల్వరి సిలువలో తాను బలియాగం చేసుకున్నాడు, కల్వరి సిలువలో తనను తాను బలి పశువుగా వధకు అప్పగించుకున్నాడు అనంటే, తన రక్తములో నీవు నేను కడగబడి, తన రక్తములో నీవు నేను క్షమించబడి, తన రక్తములో నీవు నేను పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, మనమందరము కూడా దేవుణ్ణి సంతోషపెట్టే సంఘముగా, ప్రజలముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలో, ఆ సిలువలో శ్రమలన్నీ కూడా అనుభవించినాడు. టైం లేదు కానీ రాసుకోనండి. అపోస్తులుడైన పౌలు కూడా కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతూ క్రీస్తు పడిన పాట్లలో, శ్రమలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. అంటే క్రీస్తు ఏం పడ్డాడంట? శ్రమ పడ్డాడు. ఏం చేసినాడు చెప్పండి? ఆయన పడిన శ్రమలలో, పాట్లలో కొదువైన వాటిని ఏం చేస్తున్నాడంటే పౌలు తన శరీరమందు వాటిని సంపూర్ణం చేస్తున్నాడు. పౌలు తన శరీరమందు సంపూర్ణం చేస్తుంటే పక్కన ఎవరు నిలబడ్డారు? పౌలు తన శరీరమందు శ్రమలు సంపూర్ణం చేస్తుంటే పక్కన ఎవరు పని చేసినారు? మాట్లాడాలండి. అసలు టైం లేదు కానీ యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, పౌలు శ్రమ పడ్డాడు, అరికిప్పు శ్రమ పడ్డాడు, పౌలు శ్రమ పడ్డాడు. అంటే అర్థమవుతుందా? అందుకే వాని పేరు నా తోడి. ఆ మాట వింటేనే నా హృదయం పులకరించిపోతుంది, ఆ మాట వింటే నా హృదయం పరవశించిపోతుంది. అసలు ఆ మాట, ఆ పలుకుతుంటేనే నా తోడి యోధుడు అనే మాట వింటుంటేనే నేను పరలోకంలో తేలాడినట్టు కనపడుతుంది. ఒక్క సందర్భం రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము
ఒక్క సందర్భం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం నుంచి చదువుకుంటూ వస్తారా? మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకునుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. 9వ వచనం, యోధులు బూరలూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరే. దండు వెనుకటి భాగము మందసము వెంబడించెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచుండిరి. ఒక్క నిమిషం, 13వ వచనానికి వద్దాం. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువగా యెహోవా మందసం ముందర నడుచుచు బూరలు ఊదుచుండిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కొంచెం నా వైపు చూడాలి దయచేసి. అసలు మనుషులు నిలబెట్టి చూపించితే చాలా బాగుండు, కానీ అది చాలా కష్టమవుతుంది, టైం సరిపోదు మనకు. యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెహోషువ, దైవజనుడైన యెహోషువ ఒక పద్ధతి నియమించినాడు. కొంచెం నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఇది నిబంధన మందసం. ఏం చెప్పండి? నిబంధన మందసం. దీనినంట లేవీలు ఎత్తుకోవాలి. ఈ మందసాన్ని ఏం చేయాలండి? లేవీలు ఎత్తుకోవాలి. ఈ నిబంధన మందసానికి ఇట్లా కర్రలు ఉంటాయి అన్నమాట. ఇట్లా కర్రలు, ఇక్కడ సైడ్ ఒకరు, ఇక్కడ సైడ్ ఎత్తుకోవాలి. అక్కడ కూడా కర్రలు ఉంటాయి. ఇట్లాగా ఇట్లా కర్ర, అట్లాగా అక్కడ కర్ర ఎత్తుకోవాలి. ఎత్తుకొని లేవీలు, యాజకులు ఆ మందసాన్ని ఎత్తుకొని నిలబడాలి. నిలబడిన తర్వాత మందసానికి ముందర 7 మంది యాజకులు ఉండాలి. మందసానికి ముందర మాట, మందసమునకు ముందరగా 7 మంది యాజకులు. వాళ్ళ చేతిలో కొమ్ములు ఉండాలి. బూరలు ఏంటండి? కొమ్ములతో తయారు చేయబడిన బూరలు ఉండాలి. యాజకులు మందసం ముందర ఉండాలి. మందసాన్ని లేవీలు, యాజకులు ఎత్తుకోవాలి. ఆ తర్వాత మందసం వెనకాల దగ్గరగా లేవీలు ఉండాలి. ఎవరు ఉండాలి? లేవి. ఆ తర్వాత ఇక ఇశ్రాయేలు ప్రజలు లేక మిగతా సైన్యము, ఇశ్రాయేలు ప్రజలు అంతా కూడా వెనక ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ఇక్కడ ప్రజలు. చెప్పండి, ఇక్కడ ప్రజలు. ఈ ముందరు లేవీలు, యాజకులు. ఆ తర్వాత మందసం ఎత్తుకున్న వారు కూడా లేవీలు, యాజకులు. లేవీలు, యాజకులు అంటే సేవకులు. ఎవరు చెప్పండి? సేవకులు. ఆ తర్వాత మందసానికి ముందు 7 మంది బూరలు చేతబట్టుకున్న యాజకులు. ఈ 3 బూరలు చేతబట్టుకున్న యాజకులు, మందసము, లేవీలు, ప్రజలు, లేవీలు, మందసం, యాజకులు. ఇలాగ సాగిపోవాలంట. సాగిపోయి యెరికో పట్టణం చుట్టూ మొదటి రోజు ఒక్కసారి తిరగాలంట చుట్టూ. 2వ రోజు 2 సార్లు, 6వ రోజు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు తిరగాలంట. 7 సార్లు తిరిగి యెహోషువ చెప్పినప్పుడు ప్రజలు కేకలు వేస్తే యెరికో పట్టణము కూలిపోతుందంట. 20వ వచనంలో కూలిన మాట కనబడుతుంది. ఇప్పుడు చదవద్దిగా చెప్పండి. 20వ వచనం, యెరికో పట్టణము కూలిపో. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. మరలా చెప్తున్నా వినండి. వెనకాల ఎవరు ఉండాలి? ప్రజలు. ఆ తర్వాత మందసానికి దగ్గరగా లేవీలు. ఆ తర్వాత మందసాన్ని మోస్తున్నవారు లేవీలు. మందసానికి ముందర 7 మంది యాజకులు. ఈ 7 మంది బూరలు ఊదుతుండగా, వీళ్ళు బూరలు ఊదుతుండి 7 మంది యాజకులు నడుస్తుంటే వీళ్ళ ముందర యోధులైన వారు సాగిపోతుంటారు. గట్టిగా హల్లెలూయా. అంటే ప్రజలు ఎక్కడున్నారు? ప్రజలకు ముందర ఎవరున్నారు?
తర్వాత ఏమున్నది? తర్వాత ఏమున్నారు? ఆ తర్వాత ముందెవరు నడుస్తున్నారు? ఎవరు నడుస్తున్నారు? ఎవరు నడుస్తున్నారు? ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యోధులు అపోస్తుడైన పౌలుతోడే, యోధులు అపోస్తుడైన పేతురుతోడే, యోధులు దైవజనుడైన అనోకుతోడే, యోధులు యెరికో పట్టణము చుట్టూ తిరుగుతుండగా, వారి వెనకాల యాజకులు బూరలు ఊదుతూ తిరుగుతుండగా, వారి వెనకాల మందసము తిరుగుతుండగా, దాని వెనకాల ప్రజలు తిరుగుతుండగా, 7వ రోజు 7 సార్లు తిరగగా ఉన్న పాటున యెరికో ప్రాకారము కూలిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో యోధుడు అనే మాట అట్లా వాడినారు. యోధుడు అనే మాట అట్లా వాడినారు. బాబా నేను నిన్న ఆడ చూడాలనుకుంటున్నా రాతి. నేను నువ్వు యోధుడివై ముందుకు సాగుతా ఉంటే నీ వెనకాల యాజకుడన నేను సేవకురాండ్లు వస్తా ఉంటే, ఇదిగో మన మధ్యలో అభిషేకమైనటువంటి మందసము వస్తా ఉంటే, ఇదిగో మన వెనకాల పరిచారకులు, మందసం వెనకాల పరిచారకులు వస్తా ఉంటే, ఆ తర్వాత వెనకాల సంఘమంతా మినిస్టర్ అంతా వస్తుంటే, నువ్వు యోధుడవై యోధులు నడుస్తుంటే, నువ్వు నడుస్తుంటేనే యెరికో గోడలు కూలిపోయి సాతాను గోడలు కూలిపో. సాతాను పునాదులు, అపవాది పునాదులు, శత్రు పునాదులు, అపవిత్రమైన ఆచారపు పునాదులు, లోక సంబంధమైన పద్ధతులు, ప్రకృతి సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు కూలిపోవాలి. అలాగే నా ముందు నువ్వు యోధుడవై నడువురా అని నిన్ను ఎంతగా నేను ఆశ కలిగి కలలు కానీ ఎదురు చూసి రాత్రింబగలు నిద్ర లేకుండా ఎదురు చూస్తున్నారా? నీవేమో పట్టనట్టుగా నాకేమిలే అంతా అదే కదా, అదేంలే వీళ్ళేంలే వాళ్ళెట్లలే వీళ్ళెట్లలే ఇదే ఏడుపుతో బతుకుతున్నావు. కానీ ఎవరన్నా బాగలేనోడు పని శాతగానోడు ఉంటాడు చూడండి, వాడిని తల్లికి తండ్రి ఏమన్నా తెలుసా, నా కడుపులు ఎట్టబుట్టినోడు, ఒక రోజు బతికినోడో కాదు, ఒకడు సచ్చినోడో కాదంటారు. ఈయనకి ఎప్పుడు రోగమే, ఒకరోజు బతికినోడు కాదు, ఒకరోజు సచ్చినోడు అంటారా? ఇప్పుడు నేనేమనుకున్నాను మిమ్మల్ని, నేనేం మిమ్మల్ని ఇట్లా చూడాలనుకున్నా. అర్థమైందా? ఎప్పుడు గాది గీది గాలి గీది 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 గాయ. ఈ ముందర పోయితోని యోధునికి ఎనుకున్నలు కనపడతాయిరా? కనపడతాయి. ఎనుకున్నలు ఎట్లున్నారు కనపడతారు. వీళ్ళు ఎనుకున్న లోపాలు కనపడతాయి, ఈ ఎనుకున్న పొరపాట్లు కనపడతాయి, ఎనుకున్న అనుకున్న మాటలు వినపడతాయి, ఈ సంగతులు కనపడతాయి. ఇలా వీడు ముందర నడుస్తున్న యోధుడు ఏంటో నేను వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు బాగలేరు కదా, వీళ్ళు గిట్టనంట కదా, వాళ్ళు అట్టనంట కదా, వాళ్ళ గురించి మీకు తెలుసా? ఏడున్నాడు వీడు? ముందర ఉండవలసిన యోధుడు ప్రజల్లో కలిసి లోకస్తుల్లో కలిసిపోయినాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు యోధుడవై కనబడాలి, నిలబడాలి. నువ్వు యోధుడవై ముందు నడుస్తూ ఉంటే నీ వెనకాల యాజకులు, సేవకులు, ప్రార్థన గుంపులు, పరిచారకులు, అభిషేకం, సంఘం, మినిస్టర్ నడుస్తూ ఉంటే నీ నడుస్తూ ఉంటేనే యెరికో గోడలు కూలిపోయినట్టుగా మనకు విరోధకరమైన ప్రతి పరిస్థితి, ప్రతి ఆలోచన, మనకు వ్యతిరేకమైన ప్రతిది కూడా కూల్చబడుతూ ఉంటుంది. అలాంటి స్థానము నీది, అలాంటి స్థితి నీది, అలాంటి హోదా నీది, అలాంటి అభిషేకం నీది, అలాంటి కృప నీకు ఇవ్వబడ్డది, అలాంటి నడిపింపు నీకు, అలాంటి పిలుపు నీకు ఇవ్వబడ్డది. ఏంటండి? అలాంటి పిలుపు నీకు నీ కుటుంబానికి ఇవ్వబడి, నీకు నీ కుటుంబానికి ఇవ్వబడితే నేను ఆడ ఉండని కూడా ఉంటా. సద్యం ఇటు సచ్చినోడు గాడు అన్నట్టు ఆడ ఉంటాడు. అంటే ఆడ సచ్చినోళ్ళ తాట. అర్థమైందా?
అర్థమైందా? యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చింది నేను ఒక యోధునిగా తయారు చేయడానికి తప్ప ఇంకొకటి కాదు. లేచి నిలబడు, కళ్ళు మూసుకో. లేవలేదు ఇంకా? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అటు ఇటు ఎవరు తిరక్కండి, ఎవరు తిరక్కండి. జీసస్ 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 జీసస్. అయ్యా 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 అయ్యా. ఏమన్నా అడగవా? దేవునితో మాట్లాడవా? పౌలు అర్కిప్పు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నా తోడి యోధుడు అని. దైవజనుని తోడి యోధుడంట. సంఘములో నీ స్థానం ఏంటబ్బాయి? సంఘములో నీ స్థానం ఏంటమ్మాయి? ఓ జీసస్. సంఘము సంపూర్ణులు కావాలని పౌలుతో కలిసి పోరాడుతూ ప్రయాసపడుతున్న అనుభవం అర్కిప్పుది. సంఘస్థులకు క్రీస్తు స్వరూపం ఏర్పరచబడాలని పౌలుతో కలిసి ప్రసవ వేదన పడే అనుభవం అర్కిప్పుది. సంఘస్థులు దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలని పౌలు హెచ్చరించి బతిమాలుకొని ప్రార్థించే అనుభవం అర్కిప్పుది కూడా అదే అనుభవం. యోధుడై 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 యోధుడై. అయ్యా 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 అయ్యా. జీసస్ 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 జీసస్. లైవ్లో ఉంటున్న వారు కూడా గమనించండి, పశ్చాత్తాపపడండి, సరి చేసుకునండి. దేవుడు నీతో మాట్లాడినాడు. నీవెక్కడున్నా సరే క్రీస్తుకు సైనికుని వలె దైవజనునితోటి యోధుడవై యోధురాలవై నువ్వు పని చేయాలి, పరిగెత్తాలి, ప్రయాసపడాలి, పోరాడాలి, అరిగిపోవాలి, కరిగిపోవాలి. అయ్యా 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 అయ్యా. రాజా 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 రాజా. పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డను ఒప్పింప చేయండి. నీవిచ్చిన కృప, నీవిచ్చిన అభిషేకం ఎంత బలమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో. దైవజనునితో సమానమైన స్థానం, దైవజనునితోడి యోధుడు, దైవజనునితో సమానమైన స్థానం. ప్రేరేపించబడిన వారు షార్ట్గా వాక్యాన్ని ఎత్తిపట్టి ఒకరు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభించుదాం. కేవలం వాక్యాన్ని ఎత్తిపట్టి మాత్రమే షార్ట్గా ప్రార్థన చేయగలిగిన వారు చేద్దాం. స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకే స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినము ప్రభు అర్కిప్పును నా ఎదుట పెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా అర్కిప్పు అయితే ప్రభు పౌలు గారితో పాటు ప్రభువా అయ్యా తోడు యోధుడుగా పిలువబడుతూ ఉన్నాడు నాయన. అయ్యా పౌలు గారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు ప్రభువా. అయ్యా ఎంతో మంది తోటి సైనికులు ఉన్నారు ప్రభువా. అయ్యా దైవజనులు ఉన్నారు నాయన. కానీ అర్కిప్పును మాత్రమే ప్రభువా నా తోటి యోధుడని పిలుస్తూ ఉన్నాడు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా పౌలు గారు ప్రయాసలో ప్రభువా అయ్యా దైవజనుడైన ప్రభువా అయ్యా దైవజనుడైన పౌలు గారితో పాటు నాయన అర్కిప్పు ప్రయాసపడేవాడిగా ఉన్నాడయ్యా. అయ్యా ప్రార్థించేవాడిగా ఉన్నాడు నాయన. అయ్యా సంఘస్థులందరూ దేవుని సిస్టర్ ఏకీభించాలి. అయ్యా దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టుటకై ప్రభువా అయ్యా పౌలు గారు ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ ఉంటే అయ్యా దైవజనుడితో పాటు నాయన అర్కిప్పు కూడా ప్రసవ వేదన పడేవాడుగా ఉన్నాడయ్యా. దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా సంఘములో ఉంటున్న నేను మేము ప్రభువా
అయ్యా ఎట్లాగా ఉంటున్నాము నాయన, దయతో నన్ను క్షమించండి ప్రభు. పట్టుని స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అరికింపుకున్న రోషము మాకు కలగజేయండి అయ్యా. అరికింపులంటే తెగింపు నాకు దయచేయండి. ఏకీభించుదాం. దేవా దైవజనుడితో పాటు ప్రయాసపడడానికి నాయన అయ్యా మాకు నేర్పించండి ప్రభువా. దేవా నీ కృపలో నీ రక్తంలో నాయన మమ్మల్ని కడగండి ప్రభువా. అయ్యా యెహోషువ కాలంలో ప్రభువా యోధులైన వారు నాయన మందసానికి యాజకులకు ముందుగా నడిచినప్పుడు ప్రభువా యెరూషలేము గోడలు కూలిపోయాయి, యెరికో గోడలు కూల్చినాయి ప్రభువా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీకు వందనాలయ్యా. అయ్యా యోధులుగా మేమందరము కూడా నాయన మినిస్ట్రీకి ముందుగా నడవాలయ్యా, సంఘానికి ముందుగా నడవాలయ్యా, దైవజనుడికి ముందుగా నడవాలి నాయన. అలాంటి తెగింపు మా అందరికి దయచేయపడును గాక. అలాంటి రోషము మాలో కలిగించబడును గాక. ఆమేన్. ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థన నాయన. విత్తబడిన వాక్యము నాలో మాలో ఫలింపజేసి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలాగే